మల్కాజ్గిరి నేరేడ్మెట్ పరిధిలోని జీకే ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని, ప్రజల ఆశీర్వాదం ఉండాలని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండలు ఉండాలని ఆయన అన్నారు. 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, అలాగే కేసీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు, ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. మరి మా పార్లమెంట్లో చాలామంది నాయకులు పనిచేయడానికి, నన్ను గెలిపించడానికి చాలామంది కృషి చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. నన్ను కూడా మంచి మెజార్టీతో వీళ్ళందరూ ప్రజలందరూ దీనిచ్చి ఇంతమంది 3 లక్షల మెజార్టీ అంతకంటే ఎక్కువ మెజార్టీతో తెలంగాణ గడ్డ ఉద్యమించే వాళ్ళు ఇవన్నీ మాటలు చాలా వింటుంటారు, ఇవన్నీ జిమిక్స్ వింటుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే రాజకీయంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు పోరు, అది అందరూ అనుకునే భ్రమ. వస్తున్నారు 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 వచ్చిరు ఇవన్నీ మాటలు వినే పరిస్థితులు లేవు. ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తారు. ఈ రోజున మమ్మల్ని మొన్న 4 ఏళ్ల కింద అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రజలు ఎందుకు దీవించారు? హైదరాబాద్ను డెవలప్ చేశారనే కదా. మన మల్కాజ్గిరి రోజున చూడండి, ఏ రకాల మల్కాజ్గిరి పార్లమెంట్లో అన్ని రకాల డెవలప్మెంట్ జరిగినాయి. ఎవరైనా 6-7 సంవత్సరాల కింద హైదరాబాద్ నుంచి బయట దేశంలో పోయిన వాళ్ళే కానీ, హైదరాబాద్లో లేని వాళ్ళే కానీ ఈ రోజున హైదరాబాద్కి వస్తే ఇది హైదరాబాదేనా లేకపోతే హైదరాబాద్ నగరం కాదు, ఇది వేరే ఏదో కంట్రీ, ఇది దుబాయ్లో ఉన్నామా, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది.